మొత్తం ఫారెస్టే ఉంది అటు పక్క అంతా, ఏం ఊర్లో కూడా లేదు. ఇదే లాస్ట్ ఊరు అంతా. ఇక్కడ కూడా అయిపోయినాం మేము. ఎందుకు ఊరికే రిస్క్, మాకు ప్రాపర్గా రూట్ తెలియదు, మ్యాప్స్ అసలు సిగ్నల్ రాలేదు, మేము మ్యాప్స్ కూడా డౌన్లోడ్ చేసుకోలేదు. రెడీ ఫారెస్ట్లోకి వచ్చి ఇరుక్కపోయినాం. ఎక్కడ ఏమనుకో దిక్కు వెళ్ళాం మాకైతే. సో అసలు యాక్చువల్గా ఏమైందంటే ఎట్టా లేకుండా ఇరుక్కపోయినాం ఈ ఫారెస్ట్లో. ఎందుకంటే అక్కడ ఏదేదో చెట్లు కదిలినట్టు శబ్దాలు ఉన్నాయి, చాలా శబ్దాలు వస్తూనే ఉన్నాయి. ఇదే చూపిస్తాను లొకేషను. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారైతే అనుకుంటున్నా. సో ఈరోజు అయితే మనం వీకెండ్ రైడ్ అయితే వెళ్ళబోతున్నాం. ప్లేస్ ఎక్కడికంటే గౌరీ శంకర్ కోన వాటర్ ఫాల్స్ అంట. ఇది వచ్చేసి మన చిత్తూరు నుంచి ఒక 115 కిలోమీటర్స్ ఉంటుంది. శ్రీకాళహస్తి నుంచి ఒక 50 కిలోమీటర్స్. దగ్గర శ్రీకాళహస్తి కొంచెం పక్కలోనే ఉంటుంది వాటర్ ఫాల్స్. ఎక్కడికైతే వెళ్తున్నాము ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. అంటే 5 కాలేదు, 4:50 అవుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఎవరెవరు వెళ్తున్నామంటే నేను, లితిన్ బ్రో, పూర్ణ ముగ్గురం కలిసి వెళ్తున్నాం. 3 బైక్స్, ఇంటర్సెప్టర్ ఒకటి, హిమాలయన్ ఒకటి, నాది డ్యూక్ 250. సో ఇంకా అందరూ ఒక స్పాట్ అయితే అనుకున్నాం కలిసేది. సో అక్కడికి వెళ్ళేసి అందరూ మీట్ అయ్యేసి అక్కడి నుంచి అట్టే స్టార్ట్ అయిపోయింది. సో చలో ఇంకంతా మోటోలాంగిలో వెళ్తా మాట్లాడుకుందాం. సో చలో ఆల్ సెట్, స్టార్ట్ అయిపోదాం. బండి కోల్ స్టార్ట్ కూడా అయ్యింది. ఈ స్టిక్తో పెద్ద తలనొప్పి అయిపోతుంది. ఇది ప్రాపర్ ఫిక్స్ వల్ల ఊగుతుంది చూడండి. ఎందుకు ఈరోజు బాగా సత్తాయిస్తుంది. ఇది మామూలుగా ఫిక్స్ అయిపోతుంది, బట్ ఏదో ఒకటి ఉండాలి కదా మనకు పంచాయతీ, అప్పుడే కదా సెట్ అయ్యేది అండి. ఈ షేక్ అయిపోతుంది. ఇది తెలీదు ఎందుకు, ఊరికే తీయేస్తే పోతుందిలేండి. ఈ జాకెట్ వేసుకున్నానంటే హెల్మెట్ ఇది ఉంటుంది చూసినారు, ప్యాడింగ్ కింద, దానికి తగులుకొని వస్తుంది. ఈ హెల్మెట్ కూడా ప్యాడింగ్ కొద్దిగా లూజ్ అయ్యింది నాది, తెలుస్తుంది నాకు క్లారిటీగా. చలో మేమైతే స్టార్ట్ అయిపోయినాం. యాక్చువల్గా ఒక 15 minutes to 20 minutes లేట్ అయిపోయింది. మ్యాప్స్ పెట్టేసినా కాబట్టి ఆన్ చేయలే. ఇంకా తిరుపతి దాటినాక మళ్ళీ ఆన్ చేద్దాం అనుకున్నా. ఎందుకులేండి, అప్పుడు ఛార్జింగ్ ఉంటుంది కదా, సేఫ్టీ అనేసి. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా ఉందబ్బా రైడ్ అంటే. అండ్ యాక్చువల్గా నిన్న నైట్ అసలు 1 hour కొనుక్కుంటే కూడా ఎక్కువే. నేను అసలు నిద్ర రాలే నాకు సరిగ్గా. యాక్చువల్గా అయితే హైవే ఎక్కేసి కూడా ఒక 10 kilometers వచ్చేసినాం. మెల్లిగా సన్ రైజ్ కూడా అవుతుంది. వాటర్ ఫాల్స్ పేరు నేను మర్చిపోయినా, ఇక్కడ మీకు మెన్షన్ చేస్తా చూడండి. ఐ మీన్ ఆ వాటర్ ఫాల్స్ ఎట్లా అంటే అన్ని మందికి తెలియదు అనుకుంటాను నాకు తెలిసినంత వరకు. మా ప్లాన్స్ ఏమంటే ఇప్పుడు మంచిగా ఒక కాఫీ బ్రేక్ తీసుకొని దాని తర్వాత వాటర్ ఫాల్స్కి వెళ్ళి అక్కడ ఏదో టెంపుల్స్ కూడా ఉన్నాయంట, చిన్న టెంపుల్స్, అవి కూడా చూసుకొని అట్లనే వాటర్ ఫాల్స్ కూడా కొంచెంసేపు చిల్ అయ్యి ఫొటోస్ తీసుకొని రిటర్న్ వచ్చేయడమే అంతే. మ్యాక్సిమం ప్రాపర్గా వెళ్ళిపోయినామంటే మధ్యాహ్నం అంతా రిటర్న్ అయిపోవచ్చు. జాకెట్ కూడా వీడియోస్లో కనిపించి చాలా రోజులు అయిపోయింది. వాషింగ్కి వేసినా అది ఆరేదానికి, వాష్ చేసినామంటే ఆరేదానికి 2 days పడుతుంది జాకెట్. అలా అని మనము ఎండలోనే వేయకూడదు, ఎక్కువ ఎండలో కూడా వేయకూడదు జాకెట్ని, మళ్ళీ అదొక ప్రాబ్లం. జాకెట్ని కేర్ఫుల్గా యూజ్ చేసుకోవాలా, కేర్ఫుల్గా వాష్ చేసుకోవాలా, అయిపోతుంది. పురుగులు మాత్రం వైజర్ మీద అసలు చూడండి. అబ్బా వైజరు వైజరు నీట్గా క్లీన్ చేసుకొని వచ్చిన, అయినా కూడా గలీజ్ అయిపోయింది అసలు. వైజర్ క్లీన్ చేసుకొని వచ్చిన, జాకెట్ అసలు కొత్తగా లాగా వేసుకొని వచ్చిన, అప్పుడే ఆ పురుగులు ఉంటాయి కదా అవి వచ్చేసినాయి. సో ప్రజెంట్ అయితే ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం శ్రీనివాస్ కేఫ్లో అండ్ స్టార్ట్ అయిపోతున్నాం. ఈ కేఫ్లో ఆల్రెడీ ఒక్కసారి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అనుకుంటా ఈ కేఫ్లోనే ఆగినాం, బాగా గుర్తుంది నాకు. ఇక్కడే ఆపేసి లంచ్ కాఫీ బ్రేక్ తీసుకున్నాం. సో మళ్ళీ ఇప్పుడు ఇదే టైంలో సో ఇక్కడ కూడా కొంచెంసేపు బైక్స్ పెట్టేసి కొంచెం ఫోటోషూట్ అయితే చేసినాం. నాకు తెలిసిందే కదా మన వ్యాపారం ఎప్పుడు ఫొటోస్ మిస్ అవ్వకూడదు. బిగులే ఎక్కడికి వచ్చినా మన క్లచ్ ఏదో తేడా అవుతుంది. ఓకే, ఇది ఇక్కడ తగులుతుందా, అది మ్యాటర్. అదే కదా నాకు ఇంతసేపు క్లచ్ ఏదో తేడా కొడతా అన్నట్టు, ఐ మీన్ గట్టిగా మూవ్ అవుతున్నట్టు ఉంది, అది ఇక్కడ అని అర్థమైపోయింది నాకు. చలో లేట్ అయితే అయిపోయింది. ఐ మీన్ మేము లేట్ చేస్తాంలేండి, మామూలు లేట్ కాదు మేము.
యాక్చువల్గా తిరుపతిలోనే ఆపుదాం అనుకుంటున్నాం టిఫిన్కి, చూద్దాం ఎట్లయితుంది ఏమనేసి. అబ్బా మెల్లిగా సన్ రైజ్ అవుతుంది, ప్లస్ మబ్బులు ఎక్కేస్తున్నాయి ఒక పక్క. ఎంత భిన్న అయితే టిఫిన్ తినేయాలి. ఎందుకంటే ఎంటీ స్టమక్లో పాలు కానీ టీ కానీ తీసుకున్నాను అనుకోండి, నేను కడుపు తిప్పేస్తుంది, రకరకాలుగా ఉంటుంది మాస్టర్. మళ్ళీ నాకు పానపాకం అంటే అక్కడ రైల్వే స్టేషన్లో బోర్డు చూసినాను నేను. ఇక్కడే అనుకుంటా హెరిటేజ్ కూడా వస్తుంది. ఒక తిరుపతికి ఇంకొక 10 కిలోమీటర్స్ ఇటు సైడ్ ఉన్నాం అంతే. హైవే కూడా ఎండ్ అయిపోయింది. తిరుమల కొండ చూడండి పక్కనే, బట్ కొంచెం మంచు కాబట్టి ఏం కనిపించలే. సన్ రైజ్ పక్కనే పొలాలు, బాబా సూపర్ వ్యూ అసలు. ఇది మాత్రం హైలైట్. ఇంకొంచెం దూరం వెళ్తే మ్యాప్స్ ఆన్ చేయాలా, మ్యాప్స్ ఆన్ చేసుకొని వెళ్ళిపోవడమే. యాక్చువల్గా మ్యాప్స్ ఆన్ చేద్దామంటే స్క్రీన్ ఆన్లో లేదు. స్క్రీన్ ఆన్లో ఉంటే టచ్ పని చేసి ఉంటుంది బాగా. ఇంకా మళ్ళీ ఎక్కడైనా సైడ్లో ఆపి ఫోన్ ఆన్ చేసి మళ్ళీ అట్లే మ్యాప్స్ వేసేస్తామంటే, ఒక్కసారి వేసేస్తామంటే అది అట్లే ఉండిపోతుంది. హైవే పక్కన అక్కడ హైవే నుంచి ఇక్కడ డైవర్షన్ అయితే తీసుకున్నాం, లెఫ్ట్ డైవర్షన్. 24 కిలోమీటర్స్ 43 మినిట్స్ అయితే చూపిస్తుంది. ఇంకా ఎక్కడైనా ఆపేసి బ్రేక్ఫాస్ట్ చేస్తే ఆడికి సెట్. యాక్చువల్గా అది మనకి రూటు, ఆ రూట్లో విజయవాడ. ఇక్కడ అట్లా వెళ్తే నేరుగా శ్రీకాళహస్తి కూడా వస్తుంది. శ్రీకాళహస్తి వచ్చేది అటుపక్క అనుకుంటా, అటు సైడ్ హైవేకి అటుపక్క వస్తుంది. ఇది వచ్చేసి ఇటుపక్క ఉంది. బట్ శ్రీకాళహస్తి నుంచి మేము వెళ్ళే ప్లేస్కి, ఆ వాటర్ ఫాల్స్కి దగ్గర 50 కిలోమీటర్స్ ఉంది. అర్థం కాలే. ఇంకొక 24 కిలోమీటర్స్ ఉంది. వాటర్ ఫాల్స్కి వెళ్దామా? వాటర్ ఫాల్స్ ఒక సెకండ్ చెప్తా. గౌరీ శంకర్ కోన 24 కిలోమీటర్లు చూపిస్తుంది. అదన్నీ మాకు అంత క్లారిటీగా తెలీదే. గౌరీ కోన వాటర్ ఫాల్స్ అని ఉంది, గౌరీ శంకర్ కోన వాటర్ ఫాల్స్ 24. ఇంకా 23 కిలోమీటర్స్ ఉంది. యాక్చువల్గా టిఫిన్ బ్రేక్ చేద్దాం అనుకున్నాం, బట్ కుదరలేదు. ఈ సార్ని డ్రాప్ చేసేసి ఎక్కడైనా టిఫిన్ స్పాట్కి అయితే ఆపేస్తా. టిఫిన్ చేసామంటే మళ్ళీ వాటర్ ఫాల్స్కి వెళ్ళి ప్రశాంతంగా ఎంజాయ్ చేసి కూడా వచ్చేయచ్చు. ఇంకొకటి ఏమంటే వాటర్ ఫాల్స్ 2కి అంతా క్లోజ్ అయిపోతుంది అంట ఆఫ్టర్నూను. అదొకటి కూడా ఉంది. ఈడ చూడండి అసలు ఘోరంగా మంచి ఉంది, ఇంకా అసలు మంచే పోలేదు ఇంకా ఈడ. ఇప్పుడు చూడండి, నేను వైజర్ వేస్తే కూడా మొత్తం ఫాగ్ వచ్చేస్తుంది, అందుకే నేను వైజర్ కూడా వేయలే. బాబా ఎంత ఫాగ్ ఇంకా ఈడ, ఎంత ఫాగ్ ఉంది ఈడ, చాలా ఫాగ్ ఉంది ఈడ. ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ అంటారు కదా. ఆ పిల్లోడు చూస్తున్నాడు ఏంది ఇది అనేసి. చూడండి అసలు మామూలు ఫాగ్ లేదు. ఇట్లా వస్తే టోల్ గేట్, సారీ చెక్ పోస్ట్, ఇట్లా పోవాలా. ఏంద్రా వాడేంది పోతానే ఉన్నాడు, వాడు పోతానే ఉన్నాడు. ఆపినాడు వాడు ఆడ. నాకు తెలిసి ఇంక ఈడ ఏడా ఉండవు అన్న టిఫిన్ షాప్లు. ఇప్పుడు ఏం చేసినామంటే మేము వచ్చేసి అరే గోపురం చాలా వెనకాలకి పెట్టేసినా, చూసుకోలే నేను, మరి యాంగిల్ షేక్ అయి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మేము కొంచెం ఈ చెక్ పోస్ట్ నుంచి కొంచెం ముందరకు వచ్చి టిఫిన్ చేసి రిటర్న్ వెళ్తాము. వీళ్ళు పూర్ణగడ్ నా బండిని మొక్క చేస్తున్నాడు. అరే నీ బండి అసలు ఆఫ్ రోడింగ్ చేయలేదంటారా అది ఇది అనేసి. సో చేసి చూపిద్దాం ఇప్పుడు మనం. అందుకే కెమెరా కూడా ఫిక్స్ చేసిన. ఇన్స్టా సూపర్ వచ్చినాయి ఈ షార్ట్స్. కొంచెం దూరం అంటే ఇట్లా రోడ్డు, మళ్ళీ నార్మల్ ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అయిపోతుంది అంట. చాలా లోపలికి ఉంది. 23 మినిట్స్ 10 కిలోమీటర్స్, అర్థం చేసుకోండి. ఇది చూడండి
ఎక్కడికో లోపలికి పిలుచుకొని వచ్చేసింది మమ్మల్ని. విలేజ్ లోపలికి చాలా అంటే చాలా లోపల వచ్చేసినాం. ఇంకా మొత్తం ఫారెస్టే ఉంది అటు పక్క అంతా, ఏం ఊర్లో కూడా లేదు. ఇదే లాస్ట్ ఊరు అంట. చిన్న రోడ్ వేసినారు, మామూలుగా ఆఫ్ రోడింగ్ అన్నారు ఇక్కడ. అండ్ దేర్ యు గో, ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అవుతుంది. నాయన మామూలుగా లేదు, కదులుతుంది, షేక్ అవుతుంది బాడీ. ఉంది కానీ అంత ఇదేం లేదు డెప్త్. అదే 2.2 కిలోమీటర్స్ ఉంది. 2.2 కిలోమీటర్స్ ఇదే రోడ్లో వెళ్ళాలి. ఇంకా మామూలుగా లేదు ఆ రోడ్డు. మొత్తం ఫారెస్టే. బ్యాలెన్స్ చేసేది కానీ ప్రాపర్గా వస్తే మనకి ఇక్కడ ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ఎత్తి సైడ్కి కొట్టేస్తుంది. ఇదేంతో పాత బోర్డు. ఓరే నాయన, ఏంది ఇది, మామూలుగా లేదు ఆఫ్ రోడింగ్. ఇదే చూపిస్తుంది లొకేషను, ఇది చూపిస్తుంది లొకేషను, ఇది చూపిస్తుంది లొకేషను. అర్థం కాదా? ఇంకా వెళ్ళాలా? సో ఇప్పుడైతే లొకేషన్కి అయితే వచ్చినాం. బట్ లొకేషన్ వాటర్ ఫాల్సే కనిపించలేదు. ఇక్కడ నడి ఫారెస్ట్లోకి వచ్చి ఇరక్కపోయినాం. ఎక్కడ ఏమన్నా కూడా దిక్కు తెల్లే మాకైతే. అంతా చేసింది వాడే దరిద్రుడు, బోరు కొడతాడు ఇచ్చినాడు. ఇది చూడండి, నడి ఫారెస్ట్లోకి వచ్చి ఇరుక్కుపోయినాం. రోడ్డు ఏంది, రోడ్డు అయితే ఇట్లనే ఉంది. సో ఇదే రోడ్డే. కొంచెం ముందుకు పోయినాము, ఆడేదో కదిలిన సౌండ్ వచ్చింది, గమ్మున రిటర్న్ వచ్చేసాం. భయం ఎత్తుకునేసింది మాకు, ఎందుకు ఊరికే రిస్క్. కొంచెం దూరం వరకు అయితే వచ్చినాయి, ఇంటర్నెట్ అనేది వచ్చింది, 4G వచ్చింది. వీడికి వచ్చినాక అసలు ఒక పాయింట్ కూడా లేదు. ఎందుకు ఊరికే. యాక్చువల్గా మేము చేసిన తప్పేమంటే ఎవరైనా అడిగేసనే వచ్చిండాలా. సో అసలు యాక్చువల్గా ఏమైందంటే ఎట్టా లేకుండా ఇరుక్కుపోయినాం ఈ ఫారెస్ట్లో. ఎట్లో టైంకి అన్న వచ్చినాడు. యాక్చువల్గా రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాం మేమైతే, ఎందుకంటే అక్కడ ఏదేదో చెట్లు కదిలినట్టు శబ్దాలు కానీ చాలా శబ్దాలు వస్తూనే ఉన్నాయి. అదే ఇదొకటి జాకెట్ ఒకటి తగులుకుంటూనే ఉంది. ఇంకెట్లనో ఇక్కడ ఉండే లోకల్లోనే ఒక అన్న వచ్చినాడు. ఇంకా అన్నతో పాటు వెళ్ళిపోతాము. యాక్చువల్గా రిటర్న్ కూడా అయిపోయినాం మేము, ఎందుకు ఊరికే రిస్క్. మాకు ప్రాపర్గా రూట్ తెలియదు, మ్యాప్స్ అసలు సిగ్నల్ రాలేదు, మేము మ్యాప్స్ కూడా డౌన్లోడ్ చేసుకోలేదు. సో ఇంక ఎట్లా అన్నకు తెలుసు అంట. మా కోఇన్సిడెన్స్ ఏంద్రా అంటే అన్న కూడా అక్కడికే వెళ్తున్నాడంట. ఇంకా అందుకే పూర్ణ బైక్లో అన్నని ఎక్కించేసి మేము ఫాలో అయిపోతున్నాము. టైం చాలా అంటే చాలా బాగుంది. రోడ్డు మాత్రం అసలు నిజంగా చాలా అడ్వెంచరస్ రోడ్ ఇది. సీరియస్లీ చాలా అంటే చాలా, అసలు రికార్డ్ అవుతుందా, చాలా అంటే చాలా అడ్వెంచరస్ రోడ్ అబ్బా ఇది మాత్రం. ఓరే నాయనో, నిజంగా షేక్ అయిపోయినాం మేము కొంతసేపు. వాళ్ళకతేమో కానీ నేనైతే షేక్ అయిపోయినాను. అసలు సిగ్నల్ లేదు, ఇంకో పక్క వచ్చిన రూట్ ఎక్కడ మర్చిపోతామని అదొక టెన్షన్. చాలా డైవర్షన్లు తీసుకునేసినాం మేము, చాలా డైవర్షన్లు తీసుకొని వచ్చేస్తాము. ఇప్పుడు రిటర్న్ వెళ్దామంటే చూస్తే మ్యాప్స్ లేదు. వచ్చేటప్పుడు ఏం చేసినామంటే దారినే ఫాలో అయిపోతూ వచ్చేసినాము. వీటి నుంచి వచ్చినాక మళ్ళీ ఒక్కొక్క రూట్ గుర్తుందా అనుకుంటున్నాం. ఇక్కడ అట్లా అయిపోయింది సిచ్యువేషన్. రోడ్డు చూడండి, అసలు రోడ్డు చూడండి. ఇక్కడ రిటర్న్ వెళ్ళిపోతామనేసి ఫిక్స్ అయిపోయినాం. ఇంకా కొంచెం దూరం వెళ్ళినాం మేము. బైక్స్ ఇక్కడ పెట్టేసి, ఈ స్పాట్ ఉంది కదా, బైక్స్ ఈ స్పాట్లో పెట్టేసి వెళ్ళినాం ఇంతసేపు. చూడండి ఎట్లుంది రోడ్డు, హెవీ అసలు. బైక్స్ కూడా మనం మాటినాం ఇలాంటి రోడ్స్లో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి ఏమంటే అన్న ఏమంటారంటే జంతువులు ఏమో అంత ఉండవు ఇప్పుడు ఈ టైంలో అంటున్నాడు. అదొకటే భయంలే మాకు. ఇంతసేపు ఇక్కడి వరకు వచ్చినాం. ఇక్కడి వరకు వచ్చినాము. ఈ రోడ్డు ఏంది స్వామి అసలుకి. మేము కూడా అనుకునేది అదే, ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలి ఖచ్చితంగా ఉంటుంది అనేసి. బట్ ఎవరు లేరు కదా,
మాకు ఇక్కడ లోకల్ సపోర్టు అదొక భయం మాకు అంతే. ఇటు చూడండి, ఎందుకట్లా పైకి పోకూడదంట. ఎందుకులేండి ఊరికే రిస్క్. ఇప్పుడైతే బైక్స్ ఒక 100 మీటర్స్ దూరంలో పెట్టేసి నడుచుకుంటూ పోతున్నాం. అసలు ఏం రూటు, ఆయన మాతో వచ్చిన ఆయన జంపు ఆడబోయినాడు తెలియదు. బైక్స్ కీస్ బండిలోనే మర్చిపోయినాం. ఏమవుతుందో ఏమో. అరే బండిలోనే వచ్చేసిండొచ్చు ఈజీగా. నువ్వు పోయి తెస్తే మాట్లాడదాం లేదా. గుడి అయితే కనిపించిందమ్మా. చూడండి, సో మొత్తానికైతే వచ్చాను వీడికి టెంపుల్కి. సో ఫస్ట్లో ఏదైతే కనిపించిందో ఆ టెంపుల్ వచ్చేసి అమ్మవారు ఉన్నారు. వీడైతే శివయ్య టెంపుల్ ఉంది ఇక్కడ. యాక్చువల్గా దూకుదాము, మంచిగా ఎంజాయ్ చేద్దామనే ప్లాన్లో వచ్చినాము. బట్ ఇక్కడ ఏది ఎక్స్పెక్టేషన్స్ తగినట్టు లేదు. అందుకే ఇంకా ఊరికే జస్ట్ వచ్చిన దానికి వాటర్ ఫాల్స్ ఎదుగుదాము ఆడుంది. అదిగోండి సన్నగా. అసలు ఇది చాలా హైట్ నుంచి వస్తుంది. ఇది నార్మల్ ఎక్కువ ఫ్లో అయిందంటే చాలా హైట్ నుంచి వస్తుంది. రైనీ సీజన్ అసలు హెవీ ఉంటుంది అన్న ఈ లొకేషన్. ఆయన కానీ లేకపోయింటే చాలా ఇదైపోయి ఉంటుంది మనకు. అసలు వచ్చి మనం ఇంత దూరం వచ్చి వేస్ట్ అయిపోయి బొమ్మను వెళ్ళి ఫ్రెష్ కదా. చేపలు చూడు, పిల్లలు ఎందుకులే ఆడ లోతుండేడుగా ఉంది అక్కడ. ఆడ బ్లాక్గా ఉంది ఆడ. చాలా లోతు ఉంది అని చెప్పింది కరెక్ట్. ఇస్తాను సో అక్కడి నుంచి నడుచుకొని వస్తే ఫస్ట్ టెంపుల్ ఇది అమ్మవారిది. దీని వెనకాల ఇట్లా ఈ సందులో ఒక 100 మీటర్స్ 150 మీటర్స్ పోయినామంటే శివయ్య గుడి ఉంటుంది. సో ఇంకా కంప్లీట్ అయితే అయిపోయింది మాది. ఇంకా రిటర్న్ అయితే వెళ్తాను. బాయ్ ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.